హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో ఏంటంటే మా పిల్లలకి ఫిషెస్ తెచ్చినప్పుడల్లా ఒక పెద్ద ఆట అయిపోతుందండి. వీటితోనైతే మంచిగా ఆడుతూ ఉన్నారు వాటిని. మా చిన్నోడేమో దాన్ని పట్టుకొని దాన్ని మొత్తం చూస్తూ ఉన్నాడు, చెక్ చేస్తున్నాడు. వీడు పెద్దోడేమో దాని నోట్లో వాటర్ పోస్తున్నాడు. ఏంట్రా అంటే మమ్మీ ఫిష్కు దూపు అవుతుంది, వాటర్ పడుతున్నా అంటున్నాడు. నేను కూడా చిన్నప్పుడు ఇలాగే చేసేదాన్ని. వాడు చెప్తా ఉంటే నాకు గుర్తొచ్చింది. వాటర్ అనేది ఫిష్కి చాలా పట్టేదాన్ని. అది ఒక్కొక్కసారి బతికున్నదైతే తాగుతుంది, కానీ చనిపోయింది మాత్రం తాగదు కదా. కానీ అలాగే పట్టేదాన్ని నేను కూడా. సో మీలో ఎవరైనా ఇలా చేస్తుంటే కామెంట్ చేయండి. వీటిని కత్తెర చేపలు అంటారు. సో మా సైడ్ అయితే తింటారు వీటిని. సో ఇవి అయితే ఫ్రైకి బాగుంటాయండి, కర్రీకి అంత బాగుంటాయి. ముళ్ళు ఎక్కువ ఉంటుంది కాబట్టి దీంట్లో డీప్ ఫ్రై చేసేసుకుంటే చాలా బాగుంటుంది. సో వీటిని క్లీన్గా వాష్ చేసి కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని గరం మసాలా వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసిన తర్వాత మనకి డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ వేసేసుకోండి కడాయిలో. మంచిగా ఇవి మంచిగా ఫ్రై అవ్వాలండి. మంచిగా ఫ్రై అయితే బాగుంటుంది టేస్ట్ అనేది. ఒక్కొక్కటిగా నేను ఆయిల్లో వేసేస్తున్నాను. దీన్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి 2 సైడ్స్. సో క్రిస్పీగా చాలా బాగుంటుంది మంచిగా ఫ్రై చేసుకుతూ ఉంటే. హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే మాడిపోతుందండి. సో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.